దైవగ్రంథము నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలైనా మీ చదువుడిన వాక్యం బట్టి ప్రభా, కొద్ది నిమిషాలు నీ యొక్క సందేశాన్ని, మాటలని, వాక్కును మా ప్రియ సహవాస సంఘ బిడ్డలకు వినిపించండి. మీ నామమును మహిమపరచుకునండి. మా బ్రతుకు జీవితాలకు అవసరమైన రీతిలో సిద్ధపరిచిన మాటల ద్వారా ప్రతి బిడ్డకు ఆదరణ కలిగించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుని జీవితంలో ఆశ అనేది శ్రేష్టంగా ఉంటుంది. ప్రతిదాన్ని ఆశపడుతూ ఉంటాం. ఆశ అనేటటువంటి ఆ యొక్క కోరిక లేని జనాంగం ఉండరు అనమాట. ప్రతి వారికి ఆశ ఉంటుంది. అది కొనాలని ఆశ, ఇది తీసుకోవాలని ఆశ, ఇది తినాలని ఆశ, అది తినాలని ఆశ. ఆశ లేకుండా ఎవరు ఉంటారండి? గమనించండి. కానీ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఆశ అనేది శ్రేష్టమైందన్నమాట. కానీ ఇక్కడ దేవుడు భక్తుని ద్వారా పలుకుచున్న మాట, నరులు, చక్కని మాట పెట్టాడు. ఎవరంట? నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుని గమనించండి, ఆశ మన అందరికీ ఉండదు, కానీ అది నెరవేర్చే వరకు ఓపిక అనేది పెద్ద మందికి చాలా ఉండదు. ఓపిక నశించిపోతుంది అన్నమాట. కనిపెట్టి ఎందాకా కనిపెట్టం, ఆశ నిరాశ అయిపోయింది అని చెప్పుకుంటారు. కానీ దేవుని వాక్యంలో ప్రభువుని దేవుడు సెలవిచ్చిన చక్కని మాట ఏంటయ్యా అని చెప్పంటే, ఆశ కలిగి, రెండవది ఓపికతో కనిపెట్టడం మంచిది అంటాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియా దేవుడు ఎందుకు అని చెప్పంటే, ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు కదా. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 59వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనం ఒకసారి చూడండి. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము. గమనించండి, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాదు అంటాడు. అంటే రక్షింప శక్తి లేని హస్తమైంది. ప్రభు స్తోత్రం కలుగును గాక. నీ చేయి చాచి నన్ను నీవు ముట్టి సొత్తుని చేశావుగా, నీ చేయి చాచి నన్ను నీవు ముట్టి సొత్తుని చేశావుగా. యేసయ్యా నీ సాటి నేరెవ్వరు, నీవే నా ప్రాణము. ఆమేన్. హల్లెలూయా. రక్షించే హస్తము కలిగిన వాడు దేవుడు. రక్షింప నేరక ఉడునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. రెండవది విననేరక ఉడునట్లు ఆయన చెవులు మందం కలవను. ప్రార్థన చేసుకోవడం, విజ్ఞాపన చేస్తే నాకు అవసరం, ఈ బాధలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, నువ్వు అడిగితే ఆయన చెవులు మందం కాదంట, వింటాడంట. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఆయన మాట దూరం అవుతుంది అని చెప్పంటే కింద రాశాడు, చదవండి. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చిన. ఏమొచ్చిందంట? దోషం, పాపం. పాప పక్షాలను చేసే శక్తులను దేవుని పక్షంగా జీవిస్తున్న మన జీవితాల్లో ఆయన మన మాట వినకపోవటానికి, సహాయం చేయకపోవటానికి ఏది అడ్డుగా ఉందంట అంటే, ఏ మనుషుడైతే, ఏ వ్యక్తి అయితే దేవునికి వ్యతిరేకంగా అపకారం చేస్తూ ఉంటాడో, పాపం చేస్తూ ఉంటాడు, అదేం చేస్తూ ఉంటాడ అడ్డగా వచ్చి కనపడద్దంట అన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకొక వాక్యం చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన. చాలండి. అంటే కనపడకుండా చేసినాయంట. ఏంటి? మనుషుడు చేసిన, లేక ఒక వ్యక్తి చేసిన అపరాధం లేక పాపం ఏం చేసిందంట? ఆయన ముఖం కనపడకుండా మరుగు చేసేసిందంట. ఏది మరుగు చేసింది, ఏది వినకుండా చేసింది అని చెప్పంటే పాపము పాపము పాపం అంతే. పాపి
అయిన మనుషునికి జీవితంలో దేవుని మాట మనం వింటాం కానీ అడుగుతాం కానీ ఆ పాపాన్ని అలాగే ఉంచుకుని ముందుకెళ్తూ ఉంటే మాత్రం మనం చేసే విజ్ఞాపనకు సార్థకం ఉండదని చెప్తున్నాడు అనమాట. అంటే దానికి జవాబు రాదు అని చెప్తున్నాడు అనమాట. రక్షించేవాడే, రక్షించే హస్తం కలిగిన వాడు, కృషకాని హస్తం కలిగిన వాడు, ఆయన హస్తం శ్రేష్టంగా రక్షించి లేవనెత్తు హస్తమై ఉంది. అయితే మనుషుడు చేసిన అపరాధం, మనుషుడు చేసిన పాపం మాత్రం ముఖాన్ని చాటేస్తుందంట. మీ పాపములు ఆయన ముఖం మీకు కనబడకుండా ఉండడానికి దాన్ని మరుగుపరచను అంటే చీకటి చేసేసిందంట. ఏంటి అని చెప్పండి, మనలో ఉన్న అపరాధం చీకటి దేవుణ్ణి కనబడకుండా చేసేసిందంట. అందుకని ఆ చీకటైన పాపాన్ని తీసేసుకుని దూరపరుచుకున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క ముఖం తేటగా మనం చూసే అవకాశం కలిగి ఉంటుందని ఇక్కడ సెలవిస్తూ మాట్లాడిన మాట. ప్రభు స్తోత్రం కలుగునుగా. కనుక రెండో మాట, ఈయన కలిగినట్లు ఆయన చెవులు మన్నవం కాలేదు. రక్షించే హస్తం కలిగిన వాడు, రెండవది ఈయనే చెవులు కలిగిన వాడు. కనుక ఆయన కొరకు ఎదురు చూస్తున్న ప్రతి మనిషిని కూడా తప్పకుండా కరుణిస్తాడు, సహాయం చేస్తూ ఉంటాడు. 50వ కీర్తన 23 వచ్చిన ఒకసారి చదవండి. స్తుతి యాగమును అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుడు రక్షణ కనపడుచున్నట్లు వాడు మార్గమును సిద్ధము చేసుకుంటూ ఉంటాడు. దేవుని పక్షంగా జీవిస్తూ స్తుతియాగము చేస్తూ బ్రతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మార్గం సిద్ధం చేసుకుంటున్నాడు. మన జీవితాల్లో అది కలిగి ఉండాలన్నమాట. ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 22 నుండి చదవండి. అదే వాణిని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును, ఏమైనను నీ వలనైతే నా మీద కనికరపడి మాకు సహాయము చేయము అని అనేను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే సమస్తము నమ్మువానికి సాధ్యమే. ప్రభు స్తోత్రం కలుగునగా. నమ్ముచున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే కదా. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చాందర రోగి అయ్యున్న కుమారుని కలిగిన తండ్రి పోయి ప్రాధేయపడ్డాడు అనమాట. శిష్యుల దగ్గర తీసుకుపోయాడు. సతాను దూరపరచబడపోయిందనమాట. ఎందుకు అని చెప్పి అంటే ఇతరులు ఏముంది, వాడలేదు అవిశ్వాసం. ఎన్నో అర్థాలు చేశారు కదా ఈ శిష్యులు. ఎవరిలో అపనమ్మకం, అవిశ్వాసం ఎవరిలో ఉంది? నమ్మకం లేని స్థితి ఎవరిలో ఉందంటే అతనిలోనే ఉందన్నమాట. అందుకు యేసు ప్రభువు నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చానుక ఏం అవ్వలేదు, కానీ నీ ఏమన్నా నీ వలనైతే నా కొడుకును బాగు చేసిన ఆయన అని చెప్పండి. అప్పుడు చెబుతున్నాడు అనమాట, నమ్ముచున్నావా? అసలు నమ్మకం నీకుందా? నా బిడ్డ బాగుపడతాడనే నమ్మకం. శిష్యులు ప్రార్థన చేస్తే నా బిడ్డ బాగుపడతాడనే నమ్మకం నీకు లేకపోయిందే. ఇదే అంటున్నాడు అనమాట. ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నావు, ఇప్పుడు నేను కూడా నీ బిడ్డను బాగు చేస్తాననే ఒక నమ్మకం అసలు ఉందా నీకో? స్తోత్రం చెప్పండి ఒకసారి. నమ్ముట నీ వలనైతే దేవుని స్తోత్రం కలుగునుగా. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రియా దేవుని గమనించండి. అప్పుడు అతను ఒక మాట కోరుకుంటున్నాడు యేసు ప్రభువుని. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను. చాలండి, చూడండి, నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం అనేది నా మనసులో రాకుండా నువ్వు నాకు సహాయం చేయను అయినా అని చెప్పి అన్నాడు. మీరు ఆలోచించండి. అపనమ్మకం తెచ్చేది కూడా ఎవరంట? అపవాదండి. నమ్ముచున్నాను కానీ మరలా అపనమ్మకం నన్ను తొలిచేస్తూ అపవాదం నన్ను బాధ పెడుతుంది. ఆ అపనమ్మకం తెచ్చే సాతాను శక్తిని నాలోంచి తరివైనాయినా అని చెప్పి అప్పుడు అడిగాడు అనమాట. ఎవరిని? ప్రభుని అడిగాడు. నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం రాకుండా నువ్వు నాకు సహాయం చేయి. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రభు ఆ విధంగా చెప్పిన తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి ఆ మనిషిని యొక్క జీవితంలో, అనగా ఆ కుమారుణ్ణి ఏం చేశాడంట? యేసు ప్రభు వారు స్వస్థపరిచాడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. అంటే దయ్యాన్ని ఎళ్ళగొట్టాడు. వాడు ఆ దయ్యం పోయేటప్పుడు అంట విలవిల్లాడాడంట. అంటే కొట్టుకున్నాడని అర్థం. విలవిల్లాడి పడిపోయాడంట. చాలామంది అక్కడ ఉన్నవారు శిష్యులు ప్రార్థన చేసి ప్రాణమరణం ఉంది కానీ ఈయన ప్రార్థన చేసేసరికి అసలు ప్రాణమే పోయిందని అనుకున్నారంట. స్తోత్రం కలుగునగా. కానీ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? పట్టుకుని అతను లేవనెత్తాడు. దేవుని స్తోత్రం కలుగునగా. క్రీస్తువుని ప్రియ దేవుడు, ఆయన యొక్క హస్తం ఖర్చు కాదు. ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే ఆయన పట్టుకుని ఏం చేశాడు?
అని పట్టుకుని ఏం చేశాడు? లేవనెత్తాడు. నేను స్తోత్రం కలుగున రక్షింప నేరక ఉండునట్లు ఆయన హస్తమో ఖర్చు కాడు. ప్రస్తుతం చేయి పట్టుకుని ఏం చేశాడంట? లేవనెత్తాడు. వాక్యంలో మీరు చూసుకోండి అన్నమాట. ఆయన వెంటనే ఆ చిన్నవాయి చేయి పట్టుకుని అతనిని లేవనెత్తెను. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తం, దేవుని హస్తం ఖర్చు కాడండి. స్తోత్రం కలుగునగా ఇస్తుపోయాడనమాట. జనాంగం ఏ విధంగా ఎగతాళి చేసి మాట్లాడినటువంటి జనాంగం అంతా కూడా ఏమయ్యారో తెలుసా? యేసు ప్రభువారు ఆయన చేయి పట్టుకుని, అతను చేయి పట్టుకుని, ఆ వ్యక్తి యొక్క చేయి పట్టుకుని, ఆ చాంద్రరోగి యొక్క చేయి పట్టుకుని లేవనెత్తగానే ఏం చేశారో తెలుసా? అతను మామూలు మనిషి అయిపోయాడు, చక్కని వాడు అయిపోయాడు. ఆ స్థితి పోయింది. ప్రభు స్తోత్రం కలుగునగాక. సాతాను పోయింది. పరిపూర్ణుడై దేవుని చేతులను బట్టి ఆయన చేయి పట్టి లేవనెత్తడం ద్వారా సంపూర్ణ స్వస్థత కలిగి ముందుకు వెళ్ళగలిగాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. కనుక ప్రియా దేవుని పిల్లలు గమనించండి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఒక ప్రత్యేకమైన నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ప్రభు స్తోత్రం కలుగునగా. అతనికి ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ చాంద్ర రోగి అయిన తండ్రికి ఏమీ లేదు, ఓపిక లేదండి. స్తోత్రం కలుగునగాక. అతనికి ఏమీ లేదు, కనిపెడతలా. నిజంగా ఈయన ఖచ్చితంగా ఎంతమందిని బాగు చేశాడు నేను చూస్తాను ఎంతమంది బాగు చేశాడు కనుక నా కొడుకును కూడా బాగు చేస్తాడని ఒక ఓర్పు నేర్పు అతనికి లేకపోయిందంతే. అందుకని అద్భుతం చూడలేకపోయాడు, మహత్కార్యం చూడలేకపోయాడు, గొప్ప కార్యం చూడలేకపోయాడు. ఎప్పుడైతే అపనమ్మకం రాకుండా సహాయం చేయనాయని అని చెప్పి కోరుకున్నాడు, మనిషిని యొక్క జీవితంలో వచ్చే అపనమ్మకం చూశారో ప్రభు ఏం చేశాడు? దాన్ని తొలగించాడు అనమాట. అపనమ్మకం కలిగించు అపార శక్తి ప్రతి బిడ్డను కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఆలోచించండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు చేసిన ప్రియ దేవుని ఈరోజు ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను. మార్కు సువార్త 10:47 చెప్తాను. వాడు విని, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, రక్షించు, సహాయం చేయి కేకలేస్తాడండి. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది కావాలండి, ఆశ కావాలి. ఆశ కలిగి ఓపికతో కనిపెట్టడం మంచిది. స్తోత్రం కలుగునుగా. నేను అనుకుంటున్నాను, ఈ గుడ్డివాడు యేసు ప్రభు చేసే గొప్ప కార్యాలను గురించి చాలా సమాచారం విని ఉంటాడు అన్నమాట. కానీ ఆయన దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఇతరుగా లేరు. మొట్టమొదట. రెండవది ఏంటంటే ఆ ప్రాంతం వచ్చింది కూడా లేదన్నమాట. కానీ అద్భుతాలు చేయటం, మహత్కారాలు చేయటం అన్నీ కూడా విన్నాడు అనమాట. దానిని బట్టి జన సందోహం వెళ్ళొచ్చున్న ఆ శబ్దం విన్న గుడివాడు ఇలాగూ జనమంతా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుంది, ఎవరు వెళుతున్నారు, ఏ గొప్ప వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పాడు. యేసు ప్రభు వెళ్తున్నాడు అని చెప్పాడంట. ప్రస్తుతం చెప్పండి కూడా, ఎవరు వెళ్తున్నారంటే యేసు ప్రభు వెళ్తున్నాడు అని చెప్పి ఆశ. యేసు తన యొక్క గుడితనాన్ని తీసేస్తాను ఒక ఆశ అతనిలో ఉంది. అందుకని పెద్దగా అరుస్తున్నాడు అనమాట. మొట్టమొదటి మాట ఆయన ఏమన్నాడు? నజరేయుడైన యేసు అంటాడు. ఏమన్నాడు తెలుసా? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా. అబ్బా, ఎంత గొప్ప ఆశ. మొట్టమొదట యేసు ఎవరో తెలుసుకున్నాడు. రెండవది ఎవరి కుమారుడు కూడా తెలుసుకున్నాడండి. అంతేనా? మొట్టమొదట నజరేయుడు, ఆయన నజరేయుడు. ఎందుకంటే నజరేతులో పెరిగాడు కనుక నజరేయుడు అని పిలువబడ్డాడు అనమాట. స్తోత్రం కలుగును గాక. యేసు వారు పెరిగింది నజరేతులు అన్నమాట. అందుకని ఆయన నజరేయుడని యేసు అని పిలవడానికి గల కారణం అక్కడ పెరిగాడు ఆయన. ప్రభు స్తోత్రం కలుగును గాక. బెత్లెహేములో పుట్టాడు, ఐగుప్తులో దాచబడ్డాడు, నజరేతులో పెరిగాడు అనమాట. కపెర్నహూములో కాపురం ఉన్నాడు. 4 స్థలాల్లో ఉన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మొట్టమొదట బెత్లెహేములో పుట్టాడు, ఐగుప్తులో దాచబడ్డాడు. పిల్లలందరూ కోసేసేటప్పుడు ఐగుప్తులో దాచబడ్డాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. తర్వాత మరలా వచ్చేసాడు. ఎక్కడికి అంటే యేషేపు గారి నజరేతు అన్నమాట. అందుకని నజరేతు వచ్చేసాడు, అక్కడ పెరిగాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. వడ్లవాని కుమారుడు కాదా అనలేదు, నజరేతులో అక్కడ పెరిగాడు. తర్వాత ఎక్కడ ఉన్నాడు తెలుసా? కపెర్నహూము ఎంచుకున్నాడు అనమాట. స్వార్థ ప్రయాణంలో కపెర్నహూములో కాపురం ఉండెను. 4 స్థలాలు ప్రభువు దర్శించిన స్థలాలు. ప్రభు స్తోత్రం కలుగును గాక. అందుకే ఈయన మొట్టమొదట నజరేయుడైన యేసు అన్న సంగతి ముందుగానే కనిపెట్టి మాట్లాడు. నజరేయుడు యేసు అన్నాడు. మొట్టమొదట ఈ నజరేయుడైన యేసు ఎవరి కొడుకో తెలుసా? దావీదు కుమారుడు ఆయన. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఎవరి కుమారుడు అంట? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని చెప్పి ఆశతో
కేకలు వేస్తున్నాడు. నరులు ఆశ కలిగి ఆయన ఇచ్చు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఆశ కలిగి అరుస్తూ ఉన్నాడు. జనం దూరం వెళ్ళిపోయాడు. జనం ఏమన్నారో తెలుసా? నువ్వు అనవసరంగా అరవకరా గుడ్డాడా, ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోయాడు, నీ కేకలు ఎవరు వింటారు అంటే వెళ్ళిపోయాడా, దూరం వెళ్ళిపోయాడా, అయితే నా మాట వినాల్సిందే నా ప్రభు అని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఇంకా బిగ్గరగా కేకేశాడంటే, ఇంకా బిగ్గరగా అట్లా కరిశాడంటండి. వెంటనే యేసు ప్రభు ఆగిపోయాడు. చూసారా, వాని కేకలు వేసాయి, ఆఫ్ చేసాయి. ప్రభు స్తోత్రం కలుగున. అక్కడ ఆగిపోయి ఏం చెప్పాడు తెలుసా? పక్కన ఉన్న వాళ్ళకి, అతనికి చెప్పండి, నా దగ్గరికి రమ్మని చెప్పండి అని అన్నాడు. ప్రభు స్తోత్రం కలుగునగా. వాక్యంలో రాయబడింది, పియా దేవుడు రారా, వాడు దిక్కును లేచి బట్టను పారవేసి, స్తోత్రం, బట్ట అంటే ఏంటి? బట్ట పరుచుకుని అడుక్కునేది. ఇంకా నా జీవితంలో నీకు అవసరం లేదా? ఎందుకో తెలుసా? నేను ఆశపడ్డాను, నా కళ్ళు ఖచ్చితంగా నజరేయుడు తెరుస్తాడన్న సంగతి నాకు తెలుసు. ఆయన నన్ను పిలిచాడు. ప్రభు స్తోత్రం కలుగునగాక. ఆయన పిలవటమే నా జీవితంలో శ్రేష్టం. ప్రభు స్తోత్రం కలుగునగాక. దేవుడి పిలుపు శ్రేష్టమైంది. దేవుడు పిలవటమే శ్రేష్టం అండి. మనందరినీ కూడా ఎవరు పిలుచుకున్నారు? మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు, యేసయ్య పిలుచుకున్నాడు అండి. లేకుంటే ఆయన బిడ్డలు మనం ఎందుకు అవుతామండి? క్రీస్తువుని దేవుడు పిలుచుకున్న బిడ్డలు శ్రేష్టమైన వారు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఒక పాట మనకుంది, లెమ్ము లెమ్ము సోదర లేచిరా నిద్ర వీడి, యేసు నిన్ను పిలుచుచున్నాడు, ప్రభు యేసు నిన్ను పిలుచుచున్నాడు, యేసు నిన్ను పిలుచుచున్నాడు, ప్రభు యేసు నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము లెమ్ము సోదరా. ఆమేన్. ఈ పాటలో సారాంశం ఏంటంటే, లెమ్ము లెమ్మంటే అంటే నిద్ర నుంచి పైకి లేమని అర్థం. యోనా నిద్రించెను ఓడాడుగునా, నిద్రపోతా అని పిలుపు నేను, యోనా నిద్రించెను ఓడాడుగునా, నిద్రపోతా అని పిలుపు వినేను, నిద్రపోతా అని పిలుపు నేను, లెమ్ము లెమ్ము సోదరా లేచిరా నిద్రవి. ఏం వీడు రావాలి? ఆత్మ నిద్ర వీడాలండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, ఆత్మనేత్రములు తెరవబడాలి, ఆత్మ నిద్ర పోవాలన్నమాట. ఆత్మ నిద్రిస్తూ ఉంది. ఆ నిద్రిస్తున్న ఆత్మను మేల్కొల్పుకొని ఏం చేయాలి తెలుసా? యేసును చూచిన కనులు కలిగి జీవిస్తూ ఉండాలి. ప్రభు స్తోత్రం కలుగునగా. ఈ మనుషుని జీవితంలో శారీరకంగా గుడ్డివాడు, కానీ ఆత్మీయంగా ఎంత గొప్పవాడో తెలుసండి. ఆయన నజరేయుడు అన్న సంగతి తెలుసుకున్నాడు ఆత్మలో. తర్వాత దావీదు కుమారుడు అని తెలుసుకున్నాడు. ప్రభు స్తోత్రం కలుగునగా. విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఖచ్చితంగా ఈరోజు నేను పిలిచి ఆయన ఆగిపోయాడు గనక, పిలిచాడు గనక నా నేత్రాలు తెరుస్తాడు ఆయన మహానుభావుడు అని చెప్పి ఏం చేశాడు? అతను దిగులు లేచి బట్టను పారవేసి యేసు నద్దకు వచ్చను. స్తోత్రం కలుగునగా. అంతేనా? ప్రభు ఏమన్నాడు? యేసు స్తోత్రం చెప్పాడు. అసలు ఎందుకు పిలిచాడో తెలియదు యేసు ప్రభు వారికి. నేను నీకేం చేయకోరుచున్నావు? స్తోత్రం కలుగున. అదండి, ప్రభువును పిలుస్తున్నావు, మంచిదే. ఏం కావాలి? నీకేం కావాలి? నీ విషయం ఏంటి? నీకున్న ఆలోచన ఏంటి? నీకున్న ఆశ ఏంటి? ఏం కావాలని చెప్పి నన్ను పిలిచావు? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా అని పిలుస్తున్నావే, మంచిదే. ఏం కావాలి? ప్రశ్నిస్తున్నాడు. ఏం చేయాలి నీకు? నన్ను ఆఫ్ చేసావు కదా, నీ కేకలనే నన్ను ఆఫ్ చేశాయి. ఇప్పుడు నేను నీకేం చేయాలి? నేను నీకేం చేయాలి? స్తోత్రం కలుగునగా. ఈరోజు దేవుని వాక్యం ప్రియ దేవుని కుమారులారా, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావు, ఏం చేయాలని ప్రభు అడుగుతున్నాడు. యేసు ప్రభు ఒక చక్కని మాట అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కానీ తండ్రి చిత్తము నెరవేర్చువాడే దేవుని కుమారుడు అన్నాడు అన్నమాట. స్తోత్రం కలుగునగా. ఆ వాడుక ప్రకారం ప్రభువా ప్రభువా మంచిది. ప్రభు అలాగ నిలిచి ఏమంటాడు తెలుసా? ఏం కావాలమ్మా అని అడుగుతాడు. ఏం కావాలయ్యా అని అడుగుతాడు. ప్రభు స్తోత్రం కలుగునగా. అప్పుడు ఏం చెప్పాలి? సూటుకి చెప్పాలంతే. ఏం కావాలో చెప్పాలంటే
సూటిగా చెప్పాలి. చెప్పే మాట ఏదో సూటిగా చెప్పాలి. ఇతను ఏం కావాలి, ఏం చేయాలి, ఎందుకు నన్ను పిలిచావు అని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. అప్పుడు అతనేం చెబుతున్నాడు, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనను కోరెను. స్తోత్రం కలుగునగా. ఏం కోరుకున్నాడు? నాకు దృష్టి నేత్రములు లేని వాడను. ప్రభు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నేత్రం లేని మనుషుడు వెళ్ళి ఏం కావాలని చెప్పి కోరుకుంటే నాకు దృష్టిని దయచేయి. స్తోత్రం కలుగునగా. ప్రభు ఏమన్నాడు? అందుకే యేసు, నీ వెళ్ళుమో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఇది స్తోత్రం కలుగునగా. నువ్వు వెళ్ళు, పర్లేదు, నీ శ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. వాక్యములో వెంటనే వాడు దృష్టి ఉంది, ఆయన వెంట వెళ్ళెను. స్తోత్రం కలుగునగా. వెంటనే అతడు చూపు పొంది ఆయన వెంట వెళ్ళెను. అమ్మా, చూపు వచ్చేసింది కదా, పర్లేదులే అని చెప్పి పోలా. ఎవరంటే వెళ్ళాడు ఆయన, ఆయనతో కూడా వెళ్ళిపోయాడు. అంతే, నాకు కావాల్సింది నా ప్రభు తప్ప ఇంకెవరు అవసరం లేదు. స్తోత్రం కలుగును గాక. లోకాన్ని చూసే కృప ఇచ్చేవాడు నా ప్రభు, మనుషులను చూసే కృప ఇచ్చాడు. నేను ఎట్లుంటానో, నా వైఖరి ఏంటో నాకు తెలిసే అవకాశం నా దేవుడు ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా అందరి యొక్క వారిచ్చే పైసల మీద ఆధారపడి జీవించి అందరి యొక్క ఆదరణతో నేను బ్రతికాను. ఎవరి ఆదరణ నాకు అవసరం లేదు. ఇక నా ప్రభువు నాకు చూపించాడు. అంతే, స్తోత్రం కలుగునుగా. నా ప్రభు ఇలాగున్నాడు. మహా ఎంత అందగాడు నా ప్రభు. నాకు దృష్టి నా ప్రభు ఎంత అందగాడు. అలాగే సమాజం ఎంత చక్కగా ఉంది, ప్రజలు ఎంత చక్కగా ఉన్నారు, లోకం ఎంత బాగుంది. ఇదంతా నాకు తెలియదే ఇంతవరకు. కానీ నా ప్రభు నాకు దృష్టించిన తర్వాత సర్వ లోకాన్ని చూస్తున్నాను, సర్వ ప్రజలను చూస్తున్నాను, నన్ను నేను చూసుకుంటున్నాను. ఇక నా గృహం, నా కుటుంబం ఎక్కడ నుండి ఎలాగుంటుందో, నన్ను ప్రతిదినం మోసుకుని వస్తున్నారు కదా ఇక్కడికి, కదమ్మా, అంతే కదా. ప్రతిదినం ఇక్కడ తీసుకొస్తున్నారు చేయబట్టుకుని. నా సోదరులు ఎలాగుంటారు, నా కుటుంబీకులు ఎలాగుంటారు, బా చూచి కృప ఇచ్చాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రోమపత్రిక 10:9 ఒకసారి చూడండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. స్తోత్రం కలుగునగా. మొట్టమొదటి ఏం చేసుకోవాలంట? అదేమనగా యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలంట. యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకోవాలంటండి. దేంతో? నోటితో ఒప్పుకోవాలంటండి. దేవుడు దేవుడు యేసే దేవుడు, ఆ దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆమేన్, ఆమేన్. యేసు దేవుడని ఏం చేయాలంట? ఒప్పుకోవాలండి. యేసు దేవుడు అని నీ నోటితో ఒప్పుకో. అంతేనా? అప్పుడు నీ నోటితో ఒప్పుకొని లేచను అని మనస్సునందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు. అదండి, నోటితో ఒప్పుకోవాలి. యేసే దేవుడు. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువే దేవుడని నోటితో ఒప్పుకోవాలంటే, తర్వాత దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపాడని చెప్పి మనసుతో అంగీకరించాలంట. అప్పుడు ఏం చేస్తామంట? అప్పుడు రక్షింపడతారు ప్రతి మనుషుడు కూడా. స్తోత్రం కలుగునగా. చూడండి, ఈ మనుషుల యొక్క జీవితంలో ప్రత్యేకమైన కృప ఖచ్చితంగా చూడగలిగాడు. మొట్టమొదట నోటితో పిలుచుకున్నాడు. అంతేనా? నోటితోనే నజరేయుడైన యేసు దేంతో పిలిచాడు? నోటితో పిలుచుకున్నాడు, హృదయంలో విశ్వసించాడు, అక్కడికి పోయాడు, ఒక గొప్ప అద్భుతం చూడగలిగాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకున్న వాక్య భాగం, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. స్తోత్రం కలుగునగా. అందరికీ ఏం అవసరం అంటే ఓపిక అవసరం. అంటే ఈరోజు మనం నేర్చుకున్న వాక్య భాగం, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రభు స్తోత్రం కలుగునగా. అలాగుండి దేవుని చిత్తంలో ముందుకు సాగుతాం. ఏం కావాలి? ఇప్పుడు గుడ్డివాడు పిలిచి అడిగినప్పుడు ప్రభు అన్న, నేను నీకేం చేయాలి అనారా లేదా? నేను నీకేం చేయాలి? అలాగే ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు
మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఏం కావాలి, ఏం చేయాలి నీ గృహానికి, అలా ఈ కుటుంబానికి ఏం చేయాలి, నీకేం చేయాలి అని అడుగుచున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకో. ఈరోజు ప్రభు నిన్ను అడిగింది అదే. ప్రార్థన చేసుకుందా, ప్రార్థన చేసుకో. నీకేం కావాలో, ప్రభా ఇది నాకు అవసరం, నా గృహానికి అవసరం, నా కుటుంబానికి అవసరం, నా బిడ్డలకు అవసరం, ఈ శారీరక ఈ అవసరం నాకుంది. నీ ప్రార్థన చేసుకో. యేసయ్యా మీ పాదములకు స్తుతులు నాయన. యేసు రక్తమునకు జయం కలుగునుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీ ప్రతి అవసరత దేవుడు తీర్చు శక్తివంతుడై ఉన్నాడు. ప్రభువుని నీకేం చేయాలి? నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఈరోజు నీకు ఇచ్చిన వాక్య భాగం ప్రార్థన చేసుకో. జోగులను పేపర్లకు పుత్రుడు మీకు వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధమని నీ వాక్యములను మా ప్రియ సహవాస సంఘానికి వినిపించిన దానిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలు ఏది కోరుకుంటున్నారు దాని కొరకు ప్రత్యేకంగా అడుక్కున్న దాన్ని ఇవ్వడం ఆయన. నేనేం చేయాలి? గుడ్వారితో మాట్లాడారు నాయన. మీరు నాయనా నాకు దృష్టి కలిగించు. తన అవసరం చెప్పుకున్నాడు. నీవు విశ్వసించినట్లే నీకు జరుగును గాక. ఏం చక్కని మాట చెప్పే ఉన్నాయినా. అలాగే నీ అంత చూపు పొంచు వెళ్ళాడు కదా. అలాగే నీ బిడ్డ ఏదైతే ఈరోజు కోరుకుంటున్నారో ఆ కోరికలను వినండి నాయన. సహాయం చేయండి. గృహాలకు కుటుంబాలకు దీవెన దయచేయి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సాహసాన్ని మనకును ప్రభును ప్రేమించడానికి సదా తోడేండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శ్రీ రక్తమే జయం, శ్రీరామునికి జయం కలుగును గాక. ఆమేన్.